నమస్తే అండి. నా పేరు నాగోతి నాగమణి అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలీకి పోటీ చేస్తున్నాను వచ్చే ఎలక్షన్‌లకి. సో, మాది స్థానికం తగరపులస అండి. ప్రెజెంట్ నివాసం అయితే మధురవాడలో ఉంటున్నాము. సో, నేను గత డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు రోజు అంటే వీక్లీ 5 డేస్ అట్‌లీస్ట్ నేను ప్రజలతోనే ప్రజా పరిచయ కార్యక్రమంలో మొదటగా పద్మనాభం అయిన ఐనాడు జంక్షన్ నుంచి మొదలుపెట్టామండి. సో, ఆ తర్వాత నుంచి ఐనాడ పద్మనాభం ఐనాడు జంక్షన్ నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత పద్మనాభం అన్ని గ్రామాలు ప్రజా పరిచయ కార్యక్రమంలో మేము పర్యటిస్తూ ప్రజలకి నేను పరిచయం చేసుకుంటూ నెక్స్ట్ వాళ్ళ యొక్క ఏమి సమస్యలు ఉన్నాయో గ్రామం తిరిగి రచ్చబండ కార్యక్రమంలో కూడా తెలుసుకోవడం జరిగింది సార్. సో, అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆనందపురం వచ్చామండి. అన్ని గ్రామాలు అందరినీ కలవడం జరిగింది. అదేవిధంగా తగరపులస, భీమిలి అయ్యింది సార్. లాస్ట్ 10 డేస్ బ్యాక్ నేను ముగింపు ఇచ్చాను 4 మండలాలు. ఇప్పుడు 10 రోజుల కిందటి నుంచి మన మధురవాడ అయినటువంటి అంటే విశాఖపట్నం రూరల్ అయినటువంటి మధురవాడలో కూడా నేను ప్రజా పరిచయ కార్యక్రమంలో పర్యటిస్తూ ప్రజలకి నన్ను నేను పరిచయం చేసుకుంటూ ఇది స్వతంత్ర అభ్యర్థిగా భీమిలీకి పోటీ చేస్తున్నానండి అని చెప్తూ గ్రామస్తురాల్ని స్థానికంగా నేను ఇక్కడే అన్ని రంగాల్లోనూ ఇక్కడే ఉండడం జరిగింది పుట్టినప్పటి నుంచి అని చెప్తూ మన ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటున్నానండి. నన్ను నేను పరిచయం చేసుకుంటూ ఇందులో భాగంగా సో మీరు కూడా నన్ను ఈరోజు వచ్చి మన ప్రెస్ వాళ్ళందరూ పత్రికా విలేకరులందరూ నన్ను మీట్ అయినందుకు చాలా సంతోషం సార్ మీ అందరికీ. సో నాతో వచ్చిన పెద్దవాళ్ళకి గ్రామస్తులకి అందరికీ మొదటగా ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నేను ముందుగా శుభాభివందనములు తెలియజేసుకుంటూ మన విశాఖపట్నం రూరల్ అయినటువంటి మధురవాడలో గల మారికవలస వెళ్ళామండి. మారికవలసలో 4వ వార్డు అండి. అక్కడైతే డ్రైనేజ్ ప్రాబ్లము ఇంటికి దగ్గరలో చాలా ఎక్కువ ఉంది. ఆ డ్రైనేజ్ ప్రాబ్లం గురించి అక్కడ సర్పంచ్లు ఏంటి వార్డు మెంబర్స్ ఏంటి ఎవరు పట్టించుకునేది లేదండి అని గ్రామస్తులు అయితే నాతో చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అందులో నేను కూడా చాలా వాళ్ళ తరఫున ప్రెస్ వాళ్ళకు కూడా రిపోర్ట్ ఇచ్చానండి. సో గ్రామ పరిస్థితి ఇలాగ ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా కూడా మా గురించి పట్టించుకోవట్లేదు. ఇళ్ళకి ఆనుకునే డ్రైనేజ్ ఇంతలా పొంగిపోయింది. మరి మాకు వ్యాధులు అవి వస్తాయి క్రిమికీటకాల వల్ల మేమంతా అనారోగ్యంగా మరి పిల్లలతో ఫ్యామిలీస్తో ఉంటున్నామని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీని గురించి అయితే నేను రానున్న ఎన్నికల్లో గెలిచినట్లయితే ఖచ్చితంగా నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చానండి. మారికవలస 4వ వార్డే. అదేవిధంగా అలాగొస్తూ అమరావతి నగర్ వెళ్ళానండి. అమరావతి నగర్లో కూడా అంటే మనకి అక్కడ మన గవర్నమెంట్స్ ఇచ్చిన హౌసెస్ బాగున్నాయండి అది. సో అక్కడ కూడా అసలు మన దగ్గరికి వెళ్ళి నిల్చోలేని పరిస్థితి 14వ బ్లాక్ అండి అక్కడైతే. సో అక్కడైతే దారుణంగా చాలా అది కూడా వీడియోస్ ఫోటో ఫుటేజ్లన్నీ కూడా నేను ప్రెస్ వాళ్ళకి పంపించడం జరిగింది. ఆ గ్రామస్తుల తరఫున నేను కూడా వాయిస్ ఇచ్చామండి. సో అది కూడా పట్టించుకుంటారు రానున్న రోజుల్లో మన నాయకులని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మళ్ళీ అంబేద్కర్ కాలనీ వెళ్ళామండి కొమ్మాది. సో అంబేద్కర్ కాలనీ కొమ్మాదిలో అయితే అక్కడ ఎస్సీ కాలనీ అండి అది. సో అక్కడ నియర్లీ ఒక 60-70 హౌసెస్ ఉంటాయి. 100 లోపల ఇల్లులు ఉంటాయండి. అవన్నీ గుడిసెలే అనమాట. అవన్నీ హట్సేనండి. కమ్మల ఇల్లులు అన్నీ. సో అక్కడైతే వాళ్ళకైతే మరుగుదొడ్డి లేదండి. వాళ్ళకి ఒక్కింటికి కూడా మరుగుదొడ్డి లేదు. అదైతే చాలా దయనీయంగా ఉంది అక్కడ పరిస్థితి. వాళ్ళందరూ ఫ్యామిలీస్తో ఉన్నారు. చిన్నపిల్లలతో లేడీస్ అన్ని వర్గాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఓపెన్ ప్లేస్కి వెళ్తున్నారు ఈ రోజున. అంటే మనం ఏ సెంచరీలో ఉన్నాం కూడా మనం అసలు సెల్ఫ్గా చెక్ చేసుకుంటే చాలా బాధాకరంగా ఉంది అదైతే. సో అదైతే నేను తట్టుకోలేకపోయానండి. వాళ్ళందరూ అయితే నేను ఏ ప్రభుత్వం నుంచి వచ్చాను అనుకో నా మీద బాగా ఎమోషనల్ అయ్యారండి. సో కాదమ్మా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, నన్ను నేను పరిచయం చేసుకునే కార్యక్రమంలో ఈ సందర్భంలో నేను కూడా మీ ఏరియా రావడం మీ ఇంటికి రావడం జరిగింది. కానీ ఎంత ప్రాబ్లమ్స్లో మీరు ఉన్నారని నేను అనుకోలేదు అసలు. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నో పథకాలు మనకి ఇస్తుంది. ఆ పథకాల్లో మన కనీస మౌలిక సదుపాయాలు అయినటువంటి ప్రతి ఇంటికి మరుగుదొడ్డే సౌకర్యము, ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయము, అదేవిధంగా వీధి లైట్లు ప్రాపర్గా అంటే మనకి ప్రతి వీధిలోనూ ప్రతి ఏరియాలోనూ 90% వీధి లైట్లు అన్నీ అలగాలండి పద్ధతిగా మన గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. సో 90% వీధి లైట్లు అలగాలి. అలాగే రోడ్లన్నీ ప్రాపర్గా ఉండాలి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉండకూడదు. కాలువలు ఉండాలి. సో దేశ అభివృద్ధి అనేది గ్రామాల మీద ఆధారపడి ఉంది. గ్రామాల్లోనే 70% మంది జనాభా ఉన్నారని మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. గ్రామాలే పట్టుకమ్మలు దేశ అభివృద్ధికి అని అనుకుంటున్నాం. ఇటువంటి సందర్భంలో మీ పరిస్థితి ఇలాగుంది ఏంటి? ఈ నేషనల్ హైవేకి దగ్గరలో రోడ్డుకి ఆనుకొని ఉన్న కొమ్మాది పరిస్థితి, అక్కడ ఈ 100 మంది లోపల ఉన్న